సి మరియు సి లోని ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లపై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మీరు నేర్చుకోబోయేది ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లు, ఉదాహరణకు a అనగా పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, a అనగా ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, ఉదాహరణకు a అనగా పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ ఆపరేటర్, a అనగా ప్రిఫిక్స్ డిక్రిమెంట్ ఆపరేటర్. టైప్ కాస్టింగ్ గురించి కూడా నేర్చుకుంటాం. ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేయుటకు ఉబుంటు 11.10 ఆపరేటింగ్ సిస్టమ్, ఉబుంటులో జీసీసీ మరియు G కంపైలర్ వెర్షన్ 4.6.1 ఉపయోగిస్తున్నాను. ఆపరేటర్ ఆపరెండ్ ఇప్పటికే ఉన్న అంకె యొక్క విలువకు ఒక అంకె పెంచుతుంది. a మరియు a+1 కు సమానమే. ఆపరేటర్ ఆపరెండ్ ఇప్పటికే ఉన్న అంకె యొక్క విలువకు ఒక అంకె తగ్గిస్తుంది. a మరియు a కు సమానమే. ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లను ఒక C ప్రోగ్రాం ద్వారా వివరిస్తాను. నేను ఇప్పటికే ప్రోగ్రాంను రాసి ఉంచాను. దానిని ఇప్పుడు వివరిస్తాను. ఇక్కడ మన వద్ద ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్ల కొరకు C కోడ్ ఉంది. నేను ఒక ఇంటిజర్ వేరియబుల్ a ను ప్రకటించాను. దాని విలువ 1. ఈ విధంగా మనం వేరియబుల్ a లోని మార్పులు గమనించవచ్చు. దీని వలన ఆపరేటర్ల పనితీరును మనము మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలం. పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ యొక్క అవుట్పుట్ 1. విలువ మార్పు చెందదు, ఎందుకంటే ఆపరెండ్ మూల్యాంకనం అయిన తర్వాత పోస్ట్ ఫిక్స్ క్రియ జరుగుతుంది. a పై ఏదైనా పని జరిగితే అది ముందుగా a లో ఉన్న ప్రస్తుత విలువపై జరుగుతుంది. దాని తర్వాత a విలువ పెంచబడుతుంది. ఇక్కడ a విలువలో 1 పెంచబడిందని చూడగలరు. మార్పులు గమనించుటకు a ని మరలా 1కి ఇనిషియలైజ్ చేద్దాం. ఇక ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్లని చూద్దాం. ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ 2ని తెరపై ముద్రిస్తుంది, ఎందుకంటే ప్రిఫిక్స్ క్రియ ఆపరెండ్ మూల్యాంకనం కాకముందే జరుగుతుంది. అందుకే a విలువ మొదట 1తో పెరిగి తర్వాత ముద్రింపబడుతుంది. మళ్ళీ a విలువను ప్రింట్ చేస్తే మార్పులు ఉండవు. ఈ కోడ్ ని ఎక్సిక్యూట్ చేసి చూద్దాం. ఈ వాక్యాలను కామెంట్ చేద్దాం. /*/ టైప్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. నా ఫైల్ incrdecr.c అనే పేరుతో సేవ్ చేశాను. Ctrl Alt మరియు T కీలను ఏకంగా నొక్కి టెర్మినల్ విండో తెరవండి. టెర్మినల్లో జీసీసీ incrdecr.c -o incr టైప్ చేసి ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు. /incr టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలరు. తెరపై అవుట్పుట్ ముద్రింపబడును. ఇది a ప్రింట్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్. ఇది a ప్రింట్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్. ఫలితం ఇంతకు ముందు చర్చించినట్లుగానే ఉందని చూడగలరు. మిగతా ప్రోగ్రాంను చూద్దాం. ఇప్పుడు పోస్ట్ ఫిక్స్ మరియు ప్రిఫిక్స్ డిక్రిమెంట్ ఆపరేటర్ల గురించి వివరిస్తాను. ఇక్కడ మరియు ఇక్కడ నుండి మల్టీ లైన్ కామెంట్లను తొలగిద్దాం. మనం ఇప్పుడు మళ్ళీ a కు 1 విలువను కేటాయించాము. ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ ముందు వివరించినట్లుగా 1 విలువని అవుట్పుట్ గా చూపుతుంది. ఇది పోస్ట్ ఫిక్స్ స్టేట్మెంట్ గనక a యొక్క విలువ a మూల్యాంకనం అయిన తర్వాత తగ్గుతుంది. మునుపటి వాక్యం a యొక్క విలువని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు a విలువలో 1 తగ్గుతుంది. ఇప్పుడు ప్రిఫిక్స్ డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి చూద్దాం.
ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ యొక్క అవుట్పుట్ 0 ఉంటుంది ఎందుకంటే ఇది ప్రిఫిక్స్ ఆపరేటర్ కనుక. ఆపరెండ్ మూల్యాంకనం అవ్వకముందే ప్రిఫిక్స్ క్రియ జరుగుతుంది. ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ యొక్క అవుట్పుట్ 0. ఏ విలువలో ఇంకేమీ మార్పు లేదు. రిటర్న్ 0 మరియు క్లోజింగ్ కర్లీ బ్రాకెట్ టైప్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. టెర్మినల్ కు మరలా తిరిగి వద్దాం. కంపైల్ చేయుటకు టెర్మినల్ పై జీసీసీ స్పేస్ incrdecrసి స్పేస్ -o స్పేస్ incr టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు. /incr టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మీరు a ప్రింట్ చేసినప్పటి అవుట్పుట్. ఇది మీరు a ప్రింట్ చేసినప్పటి అవుట్పుట్. ఇప్పుడు ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లు C లో ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇదే ప్రోగ్రామ్ ని C లో రాయాలంటే C కోడ్ లో కొన్ని మార్పులు చేయాలి. ఎడిటర్ కి మరలా వెళ్దాం. ఇది మన C ఫైల్ కావాల్సిన కోడ్ తో C ఫైల్ హెడర్ కి బదులుగా వేరొక హెడర్ ఉందని గమనించండి. యూజింగ్ నేమ్స్పేస్ స్టేట్మెంట్ కూడా ఉంది. C లో అవుట్పుట్ స్టేట్మెంట్ కౌట్ అని గమనించండి. ఈ తేడాలు తప్ప మిగతా అంతా రెండు కోడ్లలో సమానమే. .cpp ఎక్స్టెన్షన్ తో ఫైల్ సేవ్ చేయండి. కోడ్ ని కంపైల్ చేద్దాం. టెర్మినల్ వద్ద g స్పేస్ incrdecrసిపిపి స్పేస్ -o స్పేస్ incr టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎగ్జిక్యూట్ చేసేందుకు .incr టైప్ చేసి ఎంటర్ నొక్కండి. తెరపై అవుట్పుట్ కనిపిస్తుంది. ఈ అవుట్పుట్ C ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ కు సమానమే అని గమనించండి. ఇప్పుడు టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం. ఇది C మరియు C లో ఒకే విధంగా అమలవుతుంది. టైప్ కాస్టింగ్ ఒక రకపు వేరియబుల్ ను వేరొక రకమైన వేరియబుల్ లా వ్యవహరించేలా ఉపయోగించవచ్చు. కావలసిన డేటా టైప్ ను పారెంథసిస్ లో ఎన్క్లోజ్ చేసి టైప్ కాస్టింగ్ చేయవచ్చు. ఈ కాస్ట్ ని కాస్ట్ చేయబోయే వేరియబుల్ ముందు పెడతాము. టైప్ కాస్ట్ ఒక్క ఆపరేషన్ కి మాత్రమే సీమితం. ఇప్పుడు ఏ వేరియబుల్ ఈ ఆపరేషన్ కి మాత్రమే ఫ్లోట్ లా వ్యవహరిస్తుంది. నేను రాసిపెట్టిన ఈ ఉదాహరణను చూద్దాం. ఇప్పుడు ఈ కోడ్ ను నేను వివరిస్తాను. a మరియు b వేరియబుల్స్ ను ఇంటిజర్ లా మరియు c ను ఫ్లోట్ లా ప్రకటించాను. a కి 5 విలువను మరియు b కి 2 విలువను కేటాయించండి. ఇప్పుడు a మరియు b పై ఏదైనా ఆపరేషన్ చేద్దాం. a ను b తో భాగాహారం చేసి దాని ఫలితాన్ని c లో నిల్వ చేద్దాం. %.2f ఉపయోగించి రెండు దశాంశ స్థానాల ప్రెసిషన్ పొందగలం. ఊహించిన ఫలితం 2.50 కు బదులుగా 2.00 అని చూపబడుతుంది. a మరియు b ఇంటిజర్లు కాబట్టి దశాంశ భాగం తొలగించబడినది. రియల్ డివిజన్ కొరకు ఏదైనా ఒక ఆపరెండ్ ను ఫ్లోట్ గా టైప్ కాస్ట్ చేయాలి. a ను ఫ్లోట్ గా టైప్ కాస్ట్ చేద్దాం. ఇప్పుడు c రియల్ డివిజన్ విలువను కలిగి ఉంటుంది. ఇప్పుడు రియల్ డివిజన్ ఫలితం మనము అనుకున్నట్లే 2.50 కనిపిస్తుంది. రిటర్న్ 0 టైప్ చేసి కర్లీ బ్రాకెట్లను పూర్తి చేయండి. .c ఎక్స్టెన్షన్ తో ఫైల్ సేవ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. నేను typecast.c అనే పేరుతో సేవ్ చేశాను. టెర్మినల్ తెరవండి. జీసీసీ స్పేస్ typecast.c స్పేస్ -o స్పేస్ టైప్ చేసి ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు. .type టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎగ్జిక్యూట్ అవుతుంది. తెరపై అవుట్పుట్ చూడగలరు. ఈ రెండు విలువలను చూస్తే టైప్ కాస్టింగ్ యొక్క ప్రభావం తెలుసుకోగలము. ట్యుటోరియల్ యొక్క సారాంశము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లను ఎలా ఉపయోగించుట, పోస్ట్ ఫిక్స్ మరియు ప్రిఫిక్స్ ఆపరేటర్లు, టైప్ కాస్టింగ్ మరియు దానిని ఎలా ఉపయోగించడం గురించి కూడా నేర్చుకున్నాము. ఒక అసైన్మెంట్ లా a బై b ప్లస్ c బై d ని సాల్వ్ చేయుటకు ఒక ప్రోగ్రాం రాయండి.
A, B, C మరియు D విలువలను యూజర్ ద్వారా ఇన్పుట్లా పొందాలి. రియల్ డివిజన్ కొరకు టైప్ కాస్టింగ్ ఉపయోగించండి. ఈ లింక్ లో ఉన్న వీడియో చూడగలరు. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశము. మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్లు నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రశంసాపత్రాలు ఇవ్వబడును. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. దీనిపై మరింత సమాచారము spoken-tutorial.org/nmeict-intro లో ఉంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎస్ఎన్ మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.